మంచం పట్టిన సర్వారమట. గ్రామాల్లో 6 నెలలుగా విషజ్వరాల విజృంభణ. 3 నెలల నుంచి మరింత తీవ్రంగా. ఊరి జనాభాలో 75% మంది బాధితులే అట. చాలా దారుణమైన విషయం. ఫీవర్ తగ్గినా సహకరించని శరీరం. విపరీతంగా కీళ్ల నొప్పులు, కాళ్ల వాపు, కర్ర సహాయంతోనే నడక. చిన్నారులది అదే పరిస్థితి. మెడికల్ క్యాంపుతోనూ ప్రయోజనం శూన్యం. శాంపిల్స్ సేకరణకు మాత్రమే పరిమితం. నామమాత్రంగానే రిపోర్ట్స్ వెల్లడి. వైరల్ జ్వరాలంటూ వైద్యుల జవాబు. అత్తు చిక్కని అనారోగ్యాల రహస్యం. ఎక్కడిది? హుజూర్ నగర్ అట. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం సర్వారం గ్రామంలో విష జ్వరాలు విజృంభించాయి. సుమారు 6 నెలలుగా ప్రజలు ఆగమవుతున్నారు. 3 నెలల నుంచి బాధితుల సంఖ్య మరింతగా పెరుగుతున్నది. గ్రామ జనాభా సుమారు 2700 మంది అయితే అందులో దాదాపుగా 2000 మంది బాధితులుగా మారారు. వీరిలో చిన్నారులు సైతం ఉండడం ఆందోళన కలిగిస్తున్నది. జ్వరం నుంచి కోలుకున్నా శరీరం సహకరించట్లేదని బాధితులు చెబుతున్నారు. కీళ్లు, మోకాళ్ల నొప్పులతో పాటు కాళ్ల వాపు సమస్యలు వేధిస్తున్నాయి. నొప్పుల నివారణకు టాబ్లెట్లు, ఇంజెక్షన్లు వాడినా 2 రోజుల వరకు కాస్త ఉపశమనం లభిస్తున్నదని, ఆ తర్వాత సమస్యలు మళ్లీ మొదలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కీళ్ల నొప్పులు తగ్గకపోవడంతో చాలామంది చేతి కర్ర సాయంతో నడుస్తున్నారు. ఇంతకీ ఆ రోగం ఏంటి? ఇగో జ్వరంతో బాధపడుతున్న మహిళ ఊరే పడ్డారట. మరి ఏంది అసలు? అదే కదా మనకి ఇప్పుడు పెన్షన్ల మీద, ఉచితాల మీద మనం ఆధారపడితే మన వైద్యం గురించి, మన రోగాల గురించి, మన జబ్బుల గురించి, మన పిల్లల చదువు గురించి ప్రభుత్వాలు పట్టించుకోవు. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ మనకు ఎదురైనప్పుడు మనం గెలిపించిన నాయకుడిని గల్లాబట్టి ఎందుకురా మా వైద్యం మీద నువ్వు ఫోకస్ చేయట్లేవని అడిగే పరిస్థితి ఉందా? గవర్నమెంట్స్ కూడా ఆయన 6 గ్యారెంటీలు ఎట్లా అమలు చేయాలన్న దాంట్లోనే ఆయన బిజీగా ఉన్నాడు. పోయిన ప్రభుత్వంలో ఇది ఎట్లా ఇవ్వాలా, పెన్షన్లు ఎట్లా ఇవ్వాలన్న దాంట్లో ఆయన బిజీగా ఉన్నాడు. మరి ఈ హెల్త్ గురించి ఆలోచించేది ఎవడు? ఇంతకీ ఆ రోగం ఏంటి? జ్వరాల బారిన పడి కోలుకున్న వారికి కీళ్లు, కాళ్ల నొప్పులు, వాపు సమస్య వస్తుండడంతో హుజూర్ నగర్, కోదాడ, మిర్యాలగూడ, ఖమ్మంలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకుంటున్నారు. అందుకు వేల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అయినా ప్రయోజనం లేకుండా పోతున్నది. ఆ రోగం ఏంటన్నది అర్థం కూడా కావట్లేదట. ఇది చికెన్ గున్యానా లేకపోతే ఇంకోట? కీళ్ళ నొప్పులు తగ్గట్లేదు. 1.5 లక్ష ఖర్చు పెట్టిండట. మా కుటుంబంలో 6గురం ఉన్నాం. అందరికీ జ్వరం వచ్చింది. తగ్గకపోవడంతో ఖమ్మంలో చికిత్స చేయించుకున్నాం. సుమారు 1.5 లక్ష వరకు ఖర్చు పెట్టినాం. జ్వరం తగ్గినా కీళ్ల నొప్పులు తగ్గట్లే. ఇగో శాంపిల్ సేకరించినాం. ఎన్నేళ్ళయా? 6 నెలల దాకా రిపోర్ట్ వచ్చే శాంపిల్ ఇందయా? 6 నెలల నుంచి ఇంకా మీరు శాంపిల్ సేకరించడు, అధ్యయనం కానే ఉండదు ఇంకా పరిస్థితి. ఇది చాలా దారుణమైన విషయం.